అనగనగా శాంతిపురం గ్రామంలో వేమయ్య సత్తెమ్మ అనే వృద్ధ దంపతులు నివసించేవారు. వారి పిల్లల పెళ్లిళ్లు చేసి బాధ్యతలు అన్నీ పూర్తి చేసుకున్నాక వారి చివరి రోజులు ఆనందంగా గడిపారు. వారు ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ సమయాన్ని ఆస్వాదించేవారు. వారి కొడుకు పేరు శ్రీనివాస్. నగరంలో భార్యా పిల్లలతో సుఖ జీవితం గడుపుతున్నాడు. కాని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి శ్రీనివాస్ పట్టించుకునేవాడు కాదు. ఆఫీసు పని, తన కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉండేవాడు. వేమయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి వారి యోగక్షేమాలు తెలుసుకున్న పాపం లేదు. Please like and subscribe.